దర్శి ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గత టీడీపీ హయాంలో ప్రతిష్టాత్మక జాతీయ చోదక పరిశోధనా పాఠశాల నిర్మాణం ప్రారంభించారు. ట్రాక్ ఏర్పాటుకు కొండ ప్రాంతాన్ని చదును చేసి పరిపాలనా భవనాల నిర్మాణం చేపట్టే సమయంలో ప్రభుత్వం మారి వైకాపా అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాఠశాల నిర్మాణంపై ప్రజల ఆశలు పెరిగాయి. దీనికి తగ్గట్లుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాంప్రసాద్ రెడ్డి తన తొలి సంతకాన్ని చోదకుల శిక్షణ ఇచ్చే ఫైల్ పై చేశారు. శిక్షణా కార్యక్రమంలో భాగంగా దర్శిలో చేపట్టిన ఐడిటిఆర్ తిరిగి ప్రారంభించేందుకు మంత్రి అనుమతించారు. దీనికి సుమారుగా 18,51,00,000 రూపాయలు అంచనా వ్యయంతో దీన్ని ప్రారంభించారు. ఆ నిధులు విడుదల చేయడం ద్వారా తిరిగి నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో దర్శి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.